గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకున్న తెలుగు కాలమాన సంవత్సరంలో ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలు అనేవి స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. వీరికి మార్చ్ 30 నుండి మే 15వ తారీఖు వరకు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. అంటే కుటుంబానికి సంబంధించి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాతృవర్గీయులకు అవసరమైన ధనాన్ని సర్దుబాటు చేసే విషయంలో కూడా తులారాశి వారికి కాస్త కష్టతరంగా అనిపిస్తుంది. మే 15వ తారీఖు వరకు ఎవ్వరితోనూ కూడా శత్రుత్వాలు పెట్టుకోవద్దు. నూతన శత్రుత్వాలు బాధించే అవకాశాలు ఉంటాయి. మే 14వ తారీఖు తర్వాత నుండి అక్టోబర్ 19వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అంటే 70% అనుకూలం, 30% ప్రతికూలం అన్నట్లుగా ఉంటుందండి. వారసత్వ సంబంధిత సమస్యల నుండి అయితే ఉపశమనం అయితే లభిస్తుంది తులారాశి వారికి. స్థిరాస్తికి సంబంధించిన లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. భాతృవర్గం వారితో సఖ్యత ఏర్పడుతుందండి. 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం అనేది మీకు బాగా యోగిస్తుందండి. ఒక రకంగా అదృష్ట సమయంగా చెప్పవచ్చు. దూర ప్రదేశంలో నివాసం ఉంటున్న వారికి కానీ, దూరంగా వెళ్ళి చదువుకుంటున్న వారికి కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ కాలం అనేది బాగా అనుకూలిస్తుంది. విహారయాత్రలు చేయాలి అన్న ఆలోచన కూడా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయండి. తులారాశి వారికి దైవభక్తి ఉన్నా లేకపోయినా ఈ సంవత్సరంలో సాంప్రదాయాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చ్ 18వ తారీఖు వరకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి డిసెంబర్ 6వ తారీఖు నుండి కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అదృష్ట సమయం వల్ల మే 14వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు అండి. ఎందుకంటే డిసెంబర్ 6వ తారీఖు నుండి చిన్న చిన్న విషయాలకి కూడా కొంచెం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. అయితే స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాలు మాత్రం మీకు బాగానే లాభిస్తాయి. అమ్మకాలు, కొనుగోలు విషయంలో అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగపరంగా అయితే వృద్ధి ఉంటుందండి. అనుకూల మార్పులు అనేవి ఉంటాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మే మాసం వరకు మాత్రం వ్యక్తిగత విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతాయి. పూర్తిగా అననుకూలం కాకపోయినా కొన్ని చికాకులు, కొన్ని అడ్డంకులు, కొన్ని పనులు నిదానంగా అవటం కానీ, కొన్ని పనులు మిమ్మల్ని చికాకు పెట్టడం కానీ, కుటుంబ సభ్యుల యొక్క అవసరాల మేరకు కొంత ఖర్చు చేయవలసి రావడం కానీ జరుగుతుంది. అయితే మే నెల నుండి ఉద్యోగ పరిస్థితుల్లో మెరుగుదల అనేది ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సహ ఉద్యోగులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి తులారాశి వారి సంవత్సరంలో, ముఖ్యంగా మే మాసం వరకు. ఆర్థికంగా అయితే అనుకూలంగానే ఉంటుందండి. గురువు యొక్క స్థాన మార్పు తర్వాత గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. మే మాసం తర్వాత నుండి మాత్రం 14 నుండి మాత్రం ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కానీ, భూమిపైన కానీ, వాహనాలపైన కానీ, విలువైన ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి మే మాసం తర్వాత మంచి కాలంగా చెప్పవచ్చు. అయితే ఖర్చులను కూడా మీరు అదుపులో ఉంచుకోవాలి. బాగా యోగించే కాలం వల్ల అక్టోబర్ 20వ తారీఖు తర్వాత నుండి డిసెంబర్ 6వ తారీఖు వరకు. మే 14 నుండి అక్టోబర్ వరకు కూడా బాగానే ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా మే మాసం వరకు, మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుండి.
తులారాశి వారి సంవత్సరంలో స్వల్ప అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి భాగంలో అండి, మే మాసం వరకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మే నెల నుండి ఎలాగో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. మే నెల నుండి గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడండి. కాబట్టి ఉద్యోగ పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి, ఉద్యోగ పురోగతి ఉంటుంది. కేవలం ఉద్యోగ విషయంలోనే కాదు, వ్యాపార విషయంలో కావచ్చు, వ్యక్తిగత వృద్ధికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. దానికి తోడు ఈ సంవత్సరంలో శని కూడా మీకు అనుకూలిస్తున్నాడు. విదేశీ సంబంధిత వ్యవహారాలలో శని గురువు యొక్క ప్రభావం వల్ల చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే మీ కుటుంబంలో పెద్ద వయసు వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తీర్థయాత్రల యొక్క కోరిక అనేది మీరు నెరవేర్చగలుగుతారు. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఏ ఏలినాటి శని లేదు, అష్టమ శని లేదు, అర్ధాష్టమ శని లేదు. కేతు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే కేతు గ్రహం వల్ల కూడా ఈ సంవత్సరం అంతా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మిక భావాలతో ఉంటారో, తులారాశిలో జన్మించి కర్మని ఎక్కువగా నమ్ముతారో, లేదా పూజలు ఎక్కువగా చేస్తారు, దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారో, ధ్యానం ఎవరైతే చేస్తారో వారికి మంచి యోగం అనేది ఉంటుంది. ఆర్థికంగా కూడా చక్కటి అనుకూల కాలం. మే 14 నుండి గురువు కొంచెం అనుకూలిస్తాడండి. అక్టోబర్ 20 నుండి ఇంకా బాగా అనుకూలిస్తాడు. గురువు కంటే కూడా మీకు ఈ సంవత్సరంలో శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు లాభకరంగా ఉంటాయి. రాహు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఒకే ఒక్క సంతాన సంబంధిత విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాలలో కూడా రాహువు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇవ్వబోతున్నాడు. 2025 మే 18వ తారీఖున రాహు యొక్క స్థాన మార్పు అనేది ఉంటుంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించి అధిక అనుకూలతలు అనేవి ఉంటాయి. అయితే 2025 మే 18వ తారీఖు నుండి సంతాన సంబంధిత సమస్యలు అనేవి కాస్త బాధించే అవకాశాలు ఉన్నాయి. కేవలం సంతానాన్ని పొందబోయే వారికి మాత్రమే కాదండి, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రమే కాదు, సంతానం ఉన్నవారికి కూడా వారు మీ మాట వినకపోవటం కానీ, మీ మాటకి కాస్త వ్యతిరేకంగా ప్రవర్తించటం కానీ జరుగుతుంది. కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంటుందండి. తులారాశి వారికి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే లేదు. ఈ సంవత్సరంలో మీకు ఆదాయం కూడా చాలా బాగుంది, 11 ఆదాయం ఉంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశులతో తులారాశి వారికి వివాహం అయినట్లయితే, అంటే ఏ రాశి వారితో వివాహం అయితే వివాహ జీవితం ఎలా ఉంటుంది అని ఒక్కొక్క రాశితో సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.